మత్సలేని మహామనిషి ఆర్థిక సంస్కరణల ఋషి ఇక లేరు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. ఇవాల్టి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించబోతుంది కేంద్రం. ఇక దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన 26 సెప్టెంబర్ 1932లో జన్మించారు. పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, అది ఆయన జన్మస్థలం. సెప్టెంబర్ 14, 1958లో ఆయనకు వివాహం జరిగింది. భార్య గురుశరణ్ కౌర్. ఇక ఆయనకు కుమార్తెలు ఉపేందర్, దామన్, అమృతులు ఉన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బిఏ చదివారు. అలాగే 1954లో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో, ట్రైపోస్ ఆక్స్ఫోర్డ్ నుంచి ఎంఏ ఫిల్ తీసుకున్నారు. అలాగే హానరీస్ కాసా నుంచి డీలిట్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక 1991-96 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి దేశాన్ని ఆర్థిక కష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించారు ఆయన. ఇక ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా కూడా మన్మోహన్ రికార్డు సాధించారు. మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడిపి అంటే 10.2% వృద్ధి రేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. 1987లో మన్మోహన్ సింగ్కు పద్మవిభూషణ్ను ప్రదానం చేసింది ప్రభుత్వం. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గాను ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రధానిగా రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు ప్రధాని మన్మోహన్ సింగ్. మొత్తం మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూయడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదంతా కూడా బెలగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను రద్దు చేసుకొని కాంగ్రెస్ నేతలంతా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇక అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వెంటనే మరణ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. ఇక అప్పటికే ప్రియాంక గాంధీ ఢిల్లీ ఎయిమ్స్ చేరుకొని డాక్టర్ మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించారు. ఇవాళంతా కూడా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. మాజీ ప్రధాని తమ ప్రియతమ నేత మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితి. ఇక మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని గాడిన పెట్టాయి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత పివి నరసింహారావు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. పివి నరసింహారావుతో కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు నడిపించి పురోగమనంలోకి తీసుకొచ్చారు. మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని పురోగమనంలో నడిపించి ప్రపంచ ఆర్థిక పటంలో దేశాన్ని మళ్ళీ స్థిరంగా నిలదొక్కునేలా చేసిన మహామనిషి, ఆర్థిక సంస్కరణల ఋషిగా మన్మోహన్ సింగ్ను చెప్పుకుంటారు. దేశ చరిత్రలో గొప్ప ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక బహుమతులు కూడా తీసుకున్నారు ఆయన. పద్మ విభూషణ్తో ఆయన్ను 1987లోనే సత్కరించారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా అందుకున్నారు. 1998-2004 మధ్య
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు కూడా వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలను మన్మోహన్కు చోటు దక్కింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులంతా కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే ముఖ్య నేతలంతా కూడా ఆయనకు నివాళులర్పించారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ ప్రధాని మృతి పట్ల ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, నివాళులర్పించారు. రాష్ట్ర నేతలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీళ్ళంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుందంటూ నేతలంతా కొనియాడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా అనేక పదవులు నిర్వహించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అంటూ నేతలంతా కొనియాడుతున్న పరిస్థితి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీ ఎయిమ్స్లో నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సరిగ్గా రాత్రి 9:51 తుది శ్వాస విడిచినట్టుగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా కొనియాడుతున్నారు. ఢిల్లీ ఆసుపత్రిలో, ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన విజువల్స్ అవి. డాక్టర్ మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 9:51 తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ కూడా అక్కడే ఉన్నారు. ఆయన నిన్న సాయంత్రమే చాలా క్రిటికల్ కండిషన్లో ఢిల్లీ ఎయిమ్స్లో నిన్న ఆయనకు వెంటిలేటర్పై చికిత్స కొనసాగింది. ఇక రాత్రి 9:51 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఢిల్లీ వైద్యులు ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను, మహానాయకుడిని కోల్పోయిందంటూ ఆయన కొనియాడారు. సంస్కరణవాది, అన్నిటికీ మించి గొప్ప మానవతావాది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంతాప సందేశాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుని కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతి తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత, అన్నిటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవభారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని ముఖ్యమంత్రి కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో కూడా తన ప్రవర్తన ద్వారా చూపించారంటూ ముఖ్యమంత్రి కొనియాడిన పరిస్థితి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు నేతలంతా కూడా. మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే వార్తతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. మన్మోహన్ మరణంతో దేశం మేరు సమానుడైన మేధావిని, ఒక దార్శనిక నేతను కోల్పోయిందని నేతలంతా కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక రంగంపై ఆయనకున్న లోతైన అవగాహన, వినమ్రతతో కూడుకున్న ఆయన నడవడి, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ మరవలేదంటూ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక దార్శనికుని, అనుపమానమైన నీతి నిజాయితీ కలిగిన నాయకుడిని కోల్పోయిందంటూ మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమాలు పరిడవిలేందుకు ఆయన అనుసరించిన విధానాలు చిరస్మరణీయమని, మాటల కన్నా చేతలే మిన్నా అని నమ్మి ఆచరించిన మన్మోహన్ జాతి నిర్మాణానికి చేసిన సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. మరోవైపు దేశానికి సేవ చేయాలన్న నిష్ఠకు మన్మోహన్ తుది వరకు కట్టుబడి ఉన్నారని, తనపై అన్యాయంగా ఎన్ని వ్యక్తిగత దాడులు జరిగినా ఆయన తన బాటను విడలేదంటూ మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీ కలిగిన రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిదాయకమంటూ ప్రియాంక గాంధీ వాద్రా
ఆయన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటు మన్మోహన్ సింగ్ మరణం ఎంతో బాధ కలిగించిందని, ఆయన మరణం దేశానికి తీరని లోటంటూ గడ్కరీ కేంద్ర మంత్రి ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని, గొప్ప ఆర్థికవేత్తను, దార్శనికత కలిగిన సంస్కర్తను, ప్రపంచ స్థాయి నాయకుని కోల్పోయామంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రకంగా నేతలంతా కూడా వరుసగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ అది. విత్ ప్రొఫౌండ్ గ్రీఫ్ వి ఇన్ఫార్మ్ దట్ Dr. Manmohan Singh, we inform the demise of former Prime Minister of India, Dr. Manmohan Singh, aged 92. He was being treated for age-related medical conditions and had sudden loss of consciousness at home on 26 December 24. Restrictive measures were started immediately at home. He was brought to the medical emergency at AIIMS New Delhi at 8:06 p.m. Despite all efforts, he could not be revived and was declared dead at 9:51 p.m. అంటూ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. 92 ఏళ్ల మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్టుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. ఆయన 26 డిసెంబర్ నాడు ఆయన సరిగ్గా 8:06 తమ ఆసుపత్రిలో చేరినట్టుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అప్పటికే అత్యవసర వైద్య సేవలు అందించి ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించామని, అయితే వృద్ధాప్య సమస్యలతో ఆయన సరిగ్గా 9:51 కన్ను మూసినట్టుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి వార్తను అధికారికంగా ప్రకటించిన వార్త అది. సో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్తను అధికారికంగా ప్రకటించారు. దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందంటూ దేశంలో ఉన్నటువంటి నేతలంతా రాజకీయాలకు అతీతంగా కొనియాడుతున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ ఎయిమ్స్లో మన్మోహన్ సింగ్ను ఆయన భౌతికాయాన్ని పరామర్శించి వస్తున్న దృశ్యాలవి. నిన్న రాత్రి కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన బెలగావి నుంచి నేతలంతా కూడా నిన్నంతా కూడా సిడబ్ల్యూసి సమావేశాల్లో నిమగ్నమై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడి నుంచి వెంటనే కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని కాంగ్రెస్ నాయకులంతా కూడా హుటాహుటిన ఢిల్లీ చేరుకొని ఎయిమ్స్కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ ఎయిమ్స్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శించి బయటికి వస్తున్న దృశ్యాలవి. మరోవైపు ఇక కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. వాళ్ళంతా కూడా అధికారిక కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుంది. ప్రపంచం మెచ్చిన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు చాలా ఉన్నాయి. 92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు 6 దఫాలుగా అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆయన రికార్డు సృష్టించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. 1991 నుంచి 96 వరకు ప్రధాని నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లు పనిచేసి ఆర్థిక సంస్కరణలకు ఆజ్యం పోశారు. 1990వ దశకంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. ఇక 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎప్పుడూ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదు. ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. కేంద్ర ఆర్థిక మంత్రి ఆయన 4 నెలల తర్వాత 1991 అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తొలిసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. అంటే ఆయన లోక్సభ సభ్యుడిగాను రాజ్యసభ సభ్యుడిగాను లేకుండానే ఆర్థిక మంత్రి ప్రధానిగా ఆయన పీఠమెక్కారు. ఆయన
ఆర్థిక మంత్రి అయిన 4 నెలల తర్వాత ఆర్థిక మంత్రి అయిన 4 నెలల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తొలిసారి 1991లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక రాజ్యసభలో 5 సార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ 2019లో రాజస్థాన్కు మారారు. సో మొత్తం మీద ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తర్వాతే దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడిగా చెప్తున్నాము, సవరించుకోవాలి. సో ఆయన 2019లో రాజస్థాన్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒక 10 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. మన్మోహన్ సింగ్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్గా పనిచేసిన 2 మాత్రం ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులు అయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్, మరొకరు పిడి దేశ్ముఖ్. ఇక 4 ఆర్థిక మంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, పివి సింగ్, మన్మోహన్ సింగ్. అందులో మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆర్థిక మంత్రి దేశానికి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ పేరే ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇక మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఉర్దూలో రాయడం జరిగింది. ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పే ముందు మా కరెస్పాండెంట్ గోపి ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. గోపి, ఆర్థిక మంత్రిగా ప్రపంచానికి భారతదేశ పటాన్ని నిలదొక్కునేలా చేసినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేరు అనే వార్త ఒక్కసారిగా దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందనే విషయాన్ని నిజంగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ జీర్ణించుకోలేని పరిస్థితి. ఆర్థిక సంస్కరణ రుచిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ మరణం తర్వాత ఎవరెవరు ఆయన పరామర్శించేందుకు ఢిల్లీ చేరుకుంటున్నారు? ఢిల్లీలో ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో ఆయన భౌతికాయం ఉందా? ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ వైద్యులైతే మరణించినట్టుగా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. వయో సంబంధిత వైద్య పరిస్థితి చికిత్స పొందుతున్న ఆయన ఇంట్లోనే స్పృహ కోల్పోయారు. 8 గంటల 6 నిమిషాలకు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీలో ఆయనను అడ్మిట్ చేశారు. ఆ తర్వాత వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. 9 గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. అయితే ఆయన దేశానికి చేసిన సేవలు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తి కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 1932 సెప్టెంబర్ 26న ఆయన జన్మించడం జరిగింది. ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న భూభాగంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత పంజాబ్ లోనే స్థిరపడ్డారు కుటుంబం అంతా కూడా. అయితే 91లో ఆయన జీవితంలో అత్యంత కీలకమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తన కెరియర్ ను ప్రారంభించిన సందర్భంలో భారతదేశంలో డ్రవ్యోల్బణానికి బ్యాంక్ సంబంధించి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా దేశాన్ని గాడిలో పెట్టారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన 2004 నుంచి 2014 వరకు కూడా భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా 1998 మే 21 నుంచి 2004 మే 21 వరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఆ తర్వాత 91 నుంచి 96 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా 1985 నుంచి 87 వరకు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా ఆయన 1982 సెప్టెంబర్ 15 నుంచి 1985 జనవరి 15 వరకు కూడా చేశారు. ఆ తర్వాత రాజ్యసభలో 91 నుంచి 2019 వరకు కూడా అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ఆయన 2019 నుంచి కూడా రాజస్థాన్ నుంచి ఉన్నారు. అయితే అనేక కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ లో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబానికి ఆయనకు అనేక తరాల నుంచి కూడా ఆయన పరిచయం ఉంది. రాజీవ్ గాంధీతో కావచ్చు, ఇందిరాగాంధీతో కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీని ప్రధానిగా అనౌన్స్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా కూడా ఇటలీ యువతికి ఏ విధంగా భారతదేశ ప్రధానిగా ఇస్తారంటూ కూడా ఆ సందర్భంగా వ్యతిరేకత వచ్చిన సమయంలో కూడా ఆయన భారత ప్రధాని హోదాను స్వీకరించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆయన పైన అదే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. ఒక అత్యంత కీలకమైన
నమ్మకస్తుడిగా ఆయనకు గుర్తింపు ఉంది గాంధీ కుటుంబంలో. రాహుల్ వరకు కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుతం ఆయన నివాసానికైతే ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. మరి ఇక్కడ నుంచి ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా వెలువడలేదు. మోతీలాల్ నెహ్రూ మార్గులో ఉన్న హౌస్ నెంబర్ 3లో ప్రస్తుతం ఆయనను తీసుకురావడం జరుగుతుంది. అయితే అక్కడ నుండి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్తారా లేదంటే ఇంకా ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా ఇంకొక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే సిక్కుల మత గురువులు కూడా దీనిపైన కొంత ఆయనకు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే మరి రేపు ఆయన అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. ప్రస్తుతం ఈ రోజు అయితే సందర్శన కోసం మాత్రం ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్తారా లేదా అనేది తెలియదు. కానీ ఇంటికైతే ఏదైతే ఆయన ప్రస్తుతం నివసిస్తున్నారో మోతీలాల్ నెహ్రూ మార్గులో అదే నివాసంలోకి ఆయన భౌతిక కాయాన్ని అయితే తీసుకురానున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు బెల్గాంలో సిడబ్ల్యూసి సమావేశాన్ని రద్దు చేసుకొని ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి ఎలాంటి సమాచారం? రేపు శనివారం రోజు అధికారిక లాంఛనాలతోటి ఆయన యొక్క అంత్యక్రియలు అయితే నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. నేడి అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా రద్దు చేసుకుంది. అయితే కర్ణాటక ప్రభుత్వం నేడు సెలవు దినంగా ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఆయనకు సంబంధించి తుది వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో ఏ విధంగా చేయాలన్న దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ రోజు అయితే అంత్యక్రియలు జరగవు. రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియలు జరుగుతాయి. ఎయిమ్స్ నుంచి ఆయన అధికారిక నివాసం ఏదైతే మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3కి మృతదేహాన్ని తరలిస్తున్నారు. రాత్రి ఆయనకు ఏదైతే ఆసుపత్రిలోనే మన్మోహన్ సింగ్ భౌతికాన్ని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ కి తరలిస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా సంతాపం వ్యక్తం చేసే దిశగా ఆయన భౌతికాయానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు వీలుగా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ కి తరలించబోతున్నారా? ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రం ఆయనను మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3కి ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా అంత్యక్రియలకు సంబంధించి రేపు అంత్యక్రియలు జరుగుతాయి అనేది మాత్రం కొంత అధికారికంగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు 11 గంటల కేబినెట్ మీట్ సమావేశంలో కూడా దీన్నే ప్రధానంగా చర్చించనున్నారు. ఆయనకు చివరి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరపాలనేది ప్రస్తుతం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక రియాక్షన్స్ వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ నేతలంతా కూడా కొనియాడుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. వాళ్ళని కూడా అధికారిక కార్యక్రమాలు రద్దు చేసింది. ఒకసారి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు, చూద్దాం. Certainly, Manmohan Singh ji actually changed the scenario of Indian economic situation. When the country was in a deep trouble, through his initiative, the country escaped from that turmoil. So that much of visionary we didn't have. We are lacking now also that type of visionary. Manmohan Singh ji's financial ability to control the financial troubles. Certainly, Manmohan Singh ji actually changed the scenario of Indian economic situation. When the country was in a deep trouble, through his initiative, the country escaped from that turmoil. So that much of visionary we didn't have. We are lacking now also that type of visionary. Manmohan Singh ji's financial ability to control the financial troubles. एक मिनट, गाड़ी जा रही है.
రైట్, ఇక మన్మోహన్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశంలో గొప్ప ఆర్థిక మంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎస్, దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్తగా ఆయనకు మంచి పేరుంది. ప్రధానిగా తనదైన శైలిలో పథకాలు ప్రవేశపెట్టి అటు ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆర్టీఐ, ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి కీలకమైన చట్టాలు అమలు చేసిన ఆయన గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇక అనిశ్చిత్తో అతలాకుతలమై దివాలా అంచులకు చేరుకున్న భారత ఆర్థిక రంగానికి తన సంస్కరణతో ఊతమించిన గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. పరిశ్రమల స్థాపనలో లైసెన్స్ రాజ్ సంస్కృతికి చర్మగీతం పాడి సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడిగా ఆయన చెప్తుంటారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్ సింగ్ సేవలను ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికి గుర్తిస్తాయి. 1990లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఎల్పిజి సంస్కరణతో భారత్ను ముందుకు తీసుకెళ్లిన మార్గదర్శకుడిగా ఆర్థిక రంగంపై ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రధానిగా భారతదేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటును ఉరకలు పెట్టించారు. ఆయన హయాంలో చాలా సందర్భాల్లో జీడిపి 7.7 నుంచి 8.5 వృద్ధిని నమోదు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 1991 వరకు నెలకొన్న అతలాకుత పరిస్థితులతో స్వతంత్ర భారతదేశంలో తీవ్ర సంక్షోభంలో అత్యంత గడ్డుకాలం ఎదురైంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, అయోధ్య వివాదం, బాబ్రీ మసీదు కూల్చివేత, తర్వాత మతోన్మాద అల్లర్లు, కాశ్మీర్ లోయలో ఉగ్రవాద అగ్నికిలలో హాహాకారాలు, పంజాబ్లో ఉగ్రవాదుల దారుణాలు, ఇలా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. విదేశీ మారక నిల్వలు ఆవిరవుతూ దిగుమతులకు సరిపడా నిల్వలే మిగిలాయి. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలను కుదోపెట్టినా ఎన్ని రోజులు గడుస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు అనూహ్యంగా మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. ఆ నిర్ణయమే దేశ ఆర్థిక పరిస్థితి దశ దిశలను మార్చివేశాయి. ఇటు 1982-85 కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆ తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా భారత ఆర్థిక వ్యవస్థపై తనదైన ముద్ర వేసిన మన్మోహన్ భారత్లో పరిస్థితులు తన సంస్కరణతో సమర్థవంతంగా గాడిలో పెట్టారు. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా గొప్ప కార్యక్రమాలను అమలు చేసిన సామ్యవాద విధానాలతో పేదరికం, నిరుద్యోగం, ఆకలి కేకలు తగ్గకపోవడంతో ఎల్పిజి సంస్కరణల వైపు ఆయన మొగ్గు చూపారు. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెడితే తప్ప పూట గడవని స్థితిలో, దివాలా స్థితిలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడానికి ఆయన అమలు చేసిన సంస్కరణలు కూడా గొప్ప పేరు తెచ్చాయి. మొత్తం మీద దేశ ఆర్థిక పరిస్థితిని, జీడిపిని పెంచి ఆయన కీలక సంస్కరణలు తేవడం ద్వారా దేశాన్ని గట్టెక్కించారు. ఎస్, మాజీ ప్రధాని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్గా అప్పట్లో ఆయన చాలా పేరు తెచ్చుకున్న తర్వాత ప్రధాని అయ్యారు. ఎస్, ఇక ఆయన సేవలను కొనియాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయనకు సంబంధించిన సందేశాలు వెలువడుతున్నాయి. శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ నేత మాట్లాడారు, ఒకసారి చూద్దాం. I would remember Dr. Manmohan Singh as one of the Gandhian leader. A leader who believed in democracy, human rights, freedom, diversity. Leader who worked for inclusion, and leader who was very simple, humble, man with character, man with values, morals, ethics. I think these are hard to find. He was a leader of a different generation. He had no need for personal glory. He didn't want to take credit from anybody. He never really put his foot down. He allowed people to collaborate, cooperate. He was not into command and control. He was more into collaboration, cooperation. I enjoyed working with him. I spent 10 years working with him on National Knowledge Commission and also on information infrastructure and innovations. We had many meetings, personal meetings, where he and I would just have tea together. And he was always very kind, very simple. He was sort of a person who let you do things. He could probe, but at the same time,
he could make you feel very comfortable. I enjoyed his leadership style. It's very similar to what I would like to practice. Today's leaders are too quick to get credit, to show their authority, to undermine other people. And he was very different. I remember some people say, oh, he was very weak. He was not weak at all. His inner strength was his strength. And I think we need more Gandhian leaders today than ever before. I would remember Dr. Manmohan Singh as one of the Gandhian ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.